మాట్లాడతారు అనే దాంట్లో ఇప్పుడు జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏం మాట్లాడతారు, ఎలాంటి విమర్శలు చేస్తారు అనేది ఒకటైతే, బేసిక్గా ఇక్కడ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అడుగుతున్న మెయిన్ ప్రశ్న ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీగా రజతోత్సవ సభ జరుపుకుంటున్నారా, బీఆర్ఎస్ పార్టీగా రజతోత్సవ సభ జరుపుకుంటున్నారా అనేదే మెయిన్ క్వశ్చన్. దానికి కూడా రేపు ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది. అధికారాన్ని కోల్పోవటానికి కూడా చాలా రకాల అంశాలు ఇందులో ఉన్నాయి. మెయిన్గా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ అహంకారము, కుటుంబ పాలన, లేకపోతే ఇష్టారీతిన అవినీతి, విపరీతమైన అప్పులు చేయటం, ప్రతిపక్షాల గొంతు నొక్కటము, తర్వాత ధరణి పేరుతో అక్రమాలు, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి ఆ పార్టీ ఓటమికి అనేది. రేపు మళ్ళీ మమ్మల్ని గెలిపించాలి అంటే వీటన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో వాటిని ఇవ్వటంలో వైఫల్యం చెందింది అని మీరు ప్రధానంగా చెప్తున్నారు. అవి కూడా రేపు జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు అనేది. ముందుగా నిజంగా ఇద్దరు మిత్రులు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ మిత్రులు మాట్లాడే తీరు చూస్తే కనుక నిజంగా వాళ్ళిద్దరి మీద జాలేస్తుంది. రియల్ ఐపీటీయూ. సో ఇక్కడ ఒక విషయం మీరు వాళ్ళిద్దరేమో మీ మీద జాలి పడుతున్నారు. ఇన్నేళ్ళు మీరు పార్టీలో ఉన్న 25 ఏళ్ళు మీరు పార్టీలో నమ్ముకొని ఉన్నా కూడా మీకేమి ఇయ్యలేదు అని చెప్పి వాళ్ళు మీ మీద జాలి పడుతున్నారు. డెఫినెట్ గా అక్కడ రాజు గారు ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో ఉంటున్నాడు. ప్లస్ ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు థర్డ్ టైమ్ లో సెంట్రల్ లో బీజేపీ అధికారం ఉన్నది. సో ఆయన కూడా ఏదో రకంగా నేషనల్ వైజ్ నుంచి చిన్న పోస్ట్ మెంబరో, చిన్న డైరెక్టర్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. సో ఆయన కూడా పాపం భయంకరంగా అన్యాయం జరుగుతుంది. మాకన్నా ఇంకా వైడర్ వే ఉంటుంది వాళ్ళకు ఇవ్వాలనుకుంటే. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇంటరప్ట్ కాకుండా నాకు కొంచెం సమయం పడి మాట్లాడుతాను. ఇక్కడ ఇది రజతోత్సవ సభ అనేది, సిల్వర్ జూబ్లీ అనేది కంప్లీట్ గా పర్సనల్ గా ఒక పార్టీ యొక్క వ్యక్తిగతమైన అంశం. సో దాన్ని మనము ఇప్పుడు మన పర్సనల్ గా మన బర్త్డేస్ కానీ, మన మ్యారేజ్ కానీ సెలబ్రేషన్ ఒకసారి మనం ఇంట్లో చేసుకుంటాం, ఒక్కోసారి కింద హాల్లో చేసుకుంటాం, ఒకసారి చాలా పెద్ద ఎత్తున మనము 10 మంది, ఒక 100 మంది పిలిచి సెలబ్రేషన్ చేసుకుంటాం. సో అది ఒక పార్టీ యొక్క బైలాస్ ప్రకారము, లేకపోతే వాళ్ళకున్న ఉత్సాహం ప్రకారం, వాళ్ళ ప్రోత్సాహం ప్రకారము, వాళ్ళ ఒక పర్సనల్ పెట్టుకునే అవి కంప్లీట్ పర్సనల్ ఎజెండా. ఇక్కడ వీళ్ళందరూ కనుక నాకు ఎందుకు ఆ మాట అన్నానంటే, మాకన్నెక్క ఉత్సాహంగా, మాకన్నెక్క కుతూహలంగా, మాకన్నెక్క వెయిటింగ్ లా ఆ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఎస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అసలు ఏం చెప్తారు అంటే, మాకన్నెక్క ఉత్సాహం వాళ్ళకే ఉన్నది. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు దేని గురించి? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఏది మాట్లాడినా ఇవి కాంగ్రెస్ నుంచి మాట్లాడాలంటే ఇప్పుడున్న 15 నెలల్లో వాళ్ళు జరిగిన ఇష్యూస్ గురించి మాట్లాడాలి. ఆయన ఇచ్చిన హామీల గురించి ఇందాక చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు రేపు పొద్దున కేసీఆర్ గారు ఆ బహిరంగ సభలో అన్ని లక్షల మంది లోపల ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. తులం బంగారం ఎందుకు ఇవ్వలేరంటే వాళ్ళకి సమాధానం లేదు. మహిళలకు పింఛన్ ఎందుకు ఇవ్వలేదు సమాధానం లేదు. స్కూటీ ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు సమాధానం లేదు. ఈ రోజున వాళ్ళకి ఇంకా ఇది రైతు బంధు, రైతు మీద సరిగ్గా పూర్తి వాడతలేదంటే సమాధానం లేదు. అంటే 15 నెలల్లో పాటునే కాంగ్రెస్ పార్టీ మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చిన సందర్భము మీ యోయో టీవీలో కొన్ని విజువల్స్ కూడా నేను చూశాను గతంలో. కనుక ప్రజల యొక్క మనోభావాలు గ్రౌండ్ లెవెల్ తీస్తే ఈ దేశంలో ఎటువంటి పార్టీకి రాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆ పరిస్థితిలో కూడా కేసీఆర్ గారు మాకు రావాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ మా ఉండడం మూలంగా మాకంతా పచ్చ ఉన్నది ఈ రాష్ట్రం అని ప్రజలు కోరుకున్న తండ్రులు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, అక్కడ తీసుకున్న నిర్ణయాల్లో అతలాకుతలం అయిపోయింది ఈ రాష్ట్రం లోపల. ఈ హైదరాబాద్ లోపల దాదాపు 2 లక్షల ఫ్లాట్లు అమ్ముడు పరిస్థితి, బిల్డర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితి. అంటే మొత్తం మంత్రి ఎవరో, ముఖ్యమంత్రికి మాట మంత్రులు ఉన్నారు, మంత్రుల మాట ఎమ్మెల్యేన పరిస్థితి లేదు. 10 జిల్లాలకు 10 ముఖ్యమంత్రులు ఉన్నారు. సో ఏ తుమ్మినా తగ్గిన ఎటు పోతుందో ఎవరికో ఒక దశాదిశ లేని వ్యవస్థ మన కాంగ్రెస్ పార్టీలో చాలా స్పష్టంగా బహిర్గతంగా కనబడుతుంది. ఇంకా అంతర్గతంగా ఎట్లుంటుందో దేవునికే తెలుసు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేడం, ఆ రోజుల్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి బలంగా ఉన్న సమయం లోపల దేవేందర్ గౌడ్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు, విజయశాంతి కూడా పార్టీ పెట్టారు, ఆలనందన పెట్టారు, రీసెంట్లీ మన కోదండరామ్ కూడా పార్టీ పెట్టారు. పార్టీని నడిపిస్తూ ఇది చుట్టుపక్కల శక్తుల నుంచి నిలబడడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని ద్వారా మీరు గమనించండి, ఆ కేసీఆర్ చేసిన ప్రణాళికనే, కేసీఆర్ గారు చేసిన ఎత్తుగడలతోనే ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని ఏకం చేసి కొట్లాట చేసి ఈ రోజున జయశంకర్ లాంటి వాళ్ళు మరి కేసీఆర్ తో ఉన్నాడు కదా, అసలు నువ్వు కమిట్మెంట్ మనిషి కాదనుకుంటా అట్లాంటి పెద్ద మనిషి ఆయన దగ్గర ఉండేటోడు కాదు కదా.
వేరే వాళ్ళతో వెళ్ళిపోయేటోడు కదా, మరి ఎందుకు నమ్మలేదు? ఈ జనరేషన్ లోపల వీళ్ళని ఎదుర్కోవాలంటే కేసీఆర్ గారు లాంటి మేధావే కావాలి, కేసీఆర్ గారు లాంటి పోరాట 13వ కావాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకో మేడం, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా జనాల్ని ప్రేరేపితం చేయలే. రక్త చుక్క పడకుండా గాంధేయ మార్గంలో 13 సంవత్సరాలు కఠోర ఉద్యమం చేసి ఈ రోజున అందరిని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించలు కనుకనే ఈ రోజున తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఇందాక కాంగ్రెస్ మిత్రులు అన్నారు టిఆర్ఎస్ పార్టీని అందులో కాంగ్రెస్ కలుపుతాని. డెఫినెట్ గా కాంగ్రెస్ లో కలుద్దామని వెళ్ళిన తరుణం లోపల వాళ్ళ కొన్ని ఒప్పందాలు ఉంటాయి. మనము ఏ ఒక పార్టీని గెలవాలంటే ఒక అంతర్గత ఒప్పందాలు ఉంటాయి. ఆ ఒప్పందాలు ఎప్పుడైతే కుదరనప్పుడు వాళ్ళు ఎవరిష్టం వాళ్ళు ఉంటది. అక్కడ ఉన్న పెద్ద మనుషులు అప్పుడు జానారెడ్డి కావచ్చు, విహెచ్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలా పెద్ద పెద్ద మహానుభావులు, మొత్తం ఆడవాడు ఫీట్ ఉన్న వాళ్ళందరూ కావచ్చు, అసలు మనమే ఇచ్చినాం కదా మనకే వస్తుంది కదా అన్నారు. కానీ ప్రజలు ఏమో గుర్తించిండు, ఇచ్చినోడు కాదు, ఇక్కడ ఎవరైతే తెచ్చినోడు ముంగనినోడు కొట్లాడిండో వాళ్ళకు పట్టం కట్టారు. నిజంగా కేసీఆర్ గారు అందరికి అన్యాయం చేశారు అనుకుంటే ఈ రోజున సెకండ్ టర్మ్ కూడా వచ్చేవాడు కాదు. సెకండ్ టర్మ్ అంతకంటే ఎక్కువ పెద్ద మెజార్టీతో గెలిచిందంటే ఈ రోజున అది ఎంత గొప్ప విషయం. ఈ రోజున మనం గతంలో కనుక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు 2 టర్మ్ చేసిన తర్వాత ప్రజలు ఇంకా ఎక్స్పెక్టేషన్ రీచ్ కానప్పుడు కొంత వెసులుబాటు, కొంత డిప్రెషన్ లోనకు డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాంట్లో భాగంగా మేము జస్ట్ 1.85% లోపలనే ఓడిపోయాం తప్ప అది పూర్తిగా మేము పూర్తిగా జీరో స్థాయికి పడిపోలేదు మేము. అయినా కానీ మాకు గౌరవమైన ప్రతిపక్ష స్థానం వచ్చింది. ఆ ప్రతిపక్ష స్థానాన్ని మేము నిలుపుకునే ప్రయత్నం చేసే దాములం మనం కొట్లాడుతున్నాం. ఈ రోజున హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత గారు కావచ్చు, 4 దిక్కుల వీళ్ళు విస్తృతంగా ప్రభుత్వం మీద ఫైట్ చేస్తుంటే వీళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు రాలేదు ఇంట్లో ఉంటారు. ఈ రోజు కేసీఆర్ గారు బయటకు వస్తుంటే వీళ్ళ యొక్క భయాలు చూడండి, వీళ్ళ యొక్క క్వశ్చన్ చూడండి, ఏం మాట్లాడతాడు ఏం చెప్తాడో అని చెప్పేసి మాకంటే ఇంట్రెస్ట్ గా వీళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీకి ఉన్నది. ఎందుకంటే వీళ్ళ యొక్క వ్యవస్థలు చూసాం. ఈ రోజున బీజేపీ పార్టీ అన్ని రంగాల్లో నిస్సహాయంగానే ఉన్నది. ఈ రోజున ఇందాక మిత్రులు 7 లక్షల కోట్లు అప్పు అన్నారు మేడం. ఒక విషయం గుర్తుంచుకో, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ అప్పు అనేది ఇచ్చేది కేంద్రం ఇస్తుంది. కేంద్రం ఇస్తే ఎఫ్ఆర్బిఎంకు లోబడే దానికి కట్టుబడి ఇస్తుంది తప్ప గాలిలో పెట్టి ఇయ్యదు. సో అక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ బేస్ చేసుకుని అప్పు తెచ్చుకుంటావు. ఎందుకు తెచ్చుకుంటావు? రేపు పొద్దుగల మనం కడతామన్న ఒక ధీమాను అక్కడి సెంట్రల్ గవర్నమెంట్ మనం చూపే విధంగా ఉంటది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడు? రాష్ట్రం అసలు మాకు దిక్కేలేదు, మాకు అప్పే ఉడతలేదు, మేము మొత్తం సర్వనాశనం అయిపోయినా మాకు ఏం లేదు. ఎవడైనా ఇంటికి పెద్ద అంటాడు, ఇంట్లో ఎన్ని కష్టం ఉన్నా కానీ ఆ కష్టాన్ని గుండెలు పెట్టుకుని ప్రజలకు ధైర్యం ఇచ్చినోడు వాడు నాయకుడు అవుతాడు. వాడు ఇంటికి పెద్దనే బదల పడ్డ తర్వాత కింద వాళ్ళు ఇంకెంత బాధపడతారు. ఈరోజు రాష్ట్రంలో ఒక స్థితిగతులు, మానసిక స్థితిలో ప్రజలు లేని పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందంటే కానీ నాయకత్వం లోపం కాదా? కేసీఆర్ గారు ఆ హుందాతనాన్ని, ఆ గొప్ప లక్ష్యాన్ని మీరు గమనించండి మేడం. దాదాపు 20 ఏళ్ల కింద కట్టిన టిఆర్ఎస్ భవన్ ఎంత ఒక విజన్ తోని కట్టాడు, ఎంత గొప్పగా కట్టాడు, ఎంత ఒక రాయల్ గా కట్టాడు. ఆయన చేసిన ఏదైనా ఇప్పుడు కలెక్టరేట్లు కనుక వాళ్ళ పార్టీ కోమటి రెడ్డి వాళ్ళ డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ కడితే అబ్బా ఈ సెక్రటరీ కంటే మా పాత సెక్రటరీ కంటే బాగుంది చెప్పిన సందర్భం ఉంది. ఎందుకంటే మన విజన్ చాలా పెద్దగా ఉండాలి మేడం. మన యొక్క కుంచితత్వ మనసు ఎప్పుడు ఉండకూడదు. కేసీఆర్ యొక్క విజన్ చాలా దూరదృష్టి, చాలా ఒక 10 సంవత్సరాలతో ఎలా ఉండాలి. మేము బీఆర్ఎస్ పార్టీ కన్వర్షన్ ఎందుకు భవిష్యత్తులో కనుక మీరు గత 80s లోపల కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి వచ్చేది రాష్ట్రం మొత్తం కలిసి 200 పైచీలకు పోటీ చేస్తే ఒకే ఒక సీట్ వచ్చేది. అది మా మెట్పల్లి ప్రాంతంలో సిహెచ్ విద్యాసాగరరావు గారు ఇంకెవరెవరో ఒక్కళ్ళు గెలిచేటోళ్ళు. నినాకం ఉన్న బీజేపీకి రాజాసింగ్ ఒక్కడే కదా ఎమ్మెల్యే. అంత పెద్ద సెంట్రల్ ఉన్నది. టైం పడుతుంది మేడం. మనము 15 ఏళ్ళు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చేది. మేము కూడా ఒక విజన్, లాంగ్ విజన్ పెట్టుకున్నాం. మరి జాతీయ రాజకీయాల్లో కూడా మన మార్పు యూహించాలని. మొన్న ఏమన్నాడు ఇందాక మిత్రులు అన్నారు, మనం గెలిస్తే మనం అసలు అగ్గి పెడుతుంటే అంటే తెలంగాణ భాషకు, తెలంగాణ యాసకు ఒక ఉందాతనాన్ని, ఒక గౌరవాన్ని, ఒక తీసుకొచ్చి కేసీఆర్ సినిమా ఇండస్ట్రీ నుంచే నేను తెలంగాణ జెండా పట్టుకున్నవాను మేడం. సినిమా ఇండస్ట్రీలో కూడా తెలంగాణ భాషకు నేను తెలంగాణ రాక ఎన్ని అవమానాలు మాకు తెలుసు. మా భాష మాట్లాడితే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ కరీంనగర్ జిల్లా భాష, తెలంగాణ భాష, హైదరాబాద్ భాష మాకు తెలుసు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత
గమనిస్తే మేడం అక్కడ ఉన్న పెద్దలందరూ కానిస్టేబుల్ అడుగుతున్నా, కిష్టయ్య ఒక 10-15 గన్నుతోని ఏళ్ల కింద పెంచుకున్నాడు, సినిమాలు ఏం చూస్తే చేశాడు కనుక మరి హీరో ఆయనకు? ఏమో హీరో ఫ్రెండ్స్ ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు, విలన్లు ఏమో ఓల్డ్ సిటీ బాలు గారు ఇవన్నీ కరెక్టే. విలన్ బ్యాచ్ అంతా ఇక్కడ హైదరాబాద్ వాళ్ళని పెట్టేవాళ్ళు, విలన్లకు తెలంగాణ భాష పెట్టేది. కానీ తెలంగాణ బాలుగారు అదే అంటున్నారు, మీరు అన్నట్టు అలాంటి అవమానాలు ఎన్నో చూసిన తర్వాత ఇవాళ మాట్లాడారు మీరు. బాలన్న ఈ రోజున తెలంగాణ భాషతో కొన్ని వందల సినిమాలు, తెలంగాణ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ ఆవేశంతో మాట్లాడుతున్నావు, రేపు మట్టి మీద కొన్ని వందల సినిమాలు ఈ రోజున ఏది యూట్యూబ్ లో గానీ, నెట్ఫ్లిక్స్ లో గానీ, వెబ్ సిరీస్ లో గానీ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమాలు వస్తున్నాయి కనుక మీరు గమనించండి. టాప్ హీరో నుంచి చిన్న హీరో వరకు తెలంగాణ భాషను, తెలంగాణ పాట, బతుకమ్మ పాటలను ఈరోజు సినిమాలలో సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా బతుకమ్మ పాట పెట్టే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ కల్చర్ ఎంత గొప్ప మేడం. అది బికాస్ ఆఫ్ ఓన్లీ కేసీఆర్. దానికి అవుట్ అండ్ రైట్ ఈ రోజున కేసీఆర్ గారు అది ఎంత గొప్ప విషయం నాకు తెలుసు. ఈ రోజున తెలంగాణ అగ్గి పెడతా అంటే దాని ఉద్దేశం ఏంటంటే మేడం, టిఆర్ఎస్ పార్టీకి కూడా మోడీ ఏమన్నాడు, 400 సీట్లు దూరంలో మాట్లాడిన మోడీ, ఒక్క నిమిషం, 400 సీట్లు వస్తున్న మాట్లాడిన మోడీ ఈ రోజున చంద్రబాబు లాంటి వాళ్ళను, నితీష్ లాంటి వాళ్ళను పరిస్థితికి వచ్చింది. అదే సీట్లు మాకు కనుక ఒక 8-9 వచ్చుంటే ఈ రోజు క్రియాశీలకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు పెద్ద ఎత్తున మనకు వచ్చేటి కావా? ఆ ఉద్దేశంతో ఒక విజన్ తో కొట్లాడాం మేడం. మనం ఒక రన్నింగ్ రేస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మా గతంలో 9 వచ్చిన తెలంగాణ తెచ్చిన 2 సీట్లతో తీసుకొచ్చినాం. సో గెలుపు ఓటములు అనేది సహజం. మన రన్నింగ్ రేస్ ఉన్నామా లేదా? ఈ సభ 25 సంవత్సరాలు మేము ఒక ప్రాంతీయ పార్టీ, ఒక పాల పొంగు లెక్క పోతాడు, మొత్తం పెరిగి తుఫాన్ లో కొట్టుకపోతాడు, ఒక బక్క పలిసినాడు, కిలో షటాక్ మాంసం లేదని చెప్పి విర్రవిగిన వాళ్ళకు ఈ గులాబీ జెండా 25 ఏళ్ల నుంచి ఉన్నది. అది టిఆర్ఎస్ పేరా, బిఆర్ఎస్ పేట కాదు. ఈ గులాబీ కండ 20 ఏళ్ల నుంచి తెలంగాణ పక్షాన ఒకటే సిద్ధాంతం మీద కొట్లాడుతుంది అనేది ఎంత గొప్ప విషయం మేడం ఈ రోజున. అందుకని చెప్పేసి చెప్తున్నాను, మాకంటే ఎక్కువ, మాకంటే మా కార్యకర్తలు నాకు అర్థం కాలేదు. ఒకటే సిద్ధాంతం మీద కొట్లాడుతుంది అంటే మొన్నటి వరకు రాష్ట్రం కోసం కొట్లాడారు, ఇప్పుడే సిద్ధాంతం కోసం కొట్లాడుతున్నారు. ఒక మాట చెప్తున్నాను మేడం, ఈ రోజు దేశం యొక్క అప్పెంత దాదాపు 100 లక్షల కోట్లు, 120 లక్షల కోట్ల పైగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మేడం. ఏమైంది 2 కోట్ల ఉద్యోగాలు? ఆయన ఇచ్చిన మాట నిలుపుకున్నాడా? ఈ రోజు 8 మంది ఎంపీలు ఉన్నారు, 800 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమైంది మేడం? ఏం సాధించారు ఈ రోజున? పుల్వామా ఘటన జరిగింది, అక్కడ క్లియర్ గా చెప్తున్నారు భద్రతా లోపం అని చెప్పేసి. వాళ్ళకి తెలియదా వీళ్ళు అక్కడ ట్రాకింగ్ లో పోతారు, ఇంతమంది ఉన్నారు అక్కడ, ఒక్క పోలీసు వాళ్ళు లేడు, అనామకులకి కాల్చిందంటే ఏ రకమైన భద్రతా లోపం? ఏం చేస్తున్నారు ఇదంతా? ప్రాంతీయ పార్టీ ఇంత విజయాలు సాధించి దేశానికి బీజేపీ పెట్టిన ప్రతి ఒక్క పథకం ఒక ఇన్స్పిరేషన్ టిఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఇన్స్పిరేషన్ కూడా చాలా గొప్ప చేస్తుంటే, ఇందాక మిత్రుడు గ్రీన్ మ్యాటర్, టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడో గ్రీన్ మ్యాట్ పెట్టిందా బ్రదర్? గ్రీన్ మ్యాట్ పుట్టినప్పటి నుంచి జనం ఏది ఇసుకెత్త రాలంత జనము. ఇదే 15-20 ఏళ్ల కింద ఇదే వరంగల్ గర్జన పెట్టినప్పుడు 20 లక్షల మంది జనం వచ్చారు ఆ రోజున. మీకు తెలియదు బ్రదర్, అప్పుడు మీ యొక్క పరిస్థితి ఏదో, మీ వయసు ఎంతో నాకు తెలియదు. ఈ రోజు మీ ఛానల్లో చూపించే గ్రీన్ మ్యాట్ కాకుండా నలుదిక్కులా ఈరోజు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉన్నది, మీరు రాసి పెట్టుకోండి. కావాలంటే మీ యొక్క ఇన్ఫార్మర్లు ఇప్పుడు సభకు అధికార పార్టీ నుంచి ఇన్ఫార్మర్లు ఉంటారు కదా, మీరు కూడా అక్కడ వెళ్ళి పరీక్షించరండి. గ్రీన్ మ్యాట్ దాటి ఉన్నారా, గ్రీన్ మ్యాట్ లోపల ఉన్నారా, అటు రోడ్డు పక్కన హైవేలు మొత్తం ఎంత బాగా మీరు చూసుకోండి. రాజకీయం చేద్దాం మేడం, రాజకీయం డెఫినెట్ గా చేద్దాం తప్పకుండా. ఇది ఒక పార్టీ ఆత్మగౌరవానికి చిహ్నం, ఇది ఒక తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నం. ఈ రోజున కాంగ్రెస్ కు, బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడిన నైతిక హక్కు లేదు మేడం. ఈ రోజున అసలు నైతిక ఒక నిమిషం మీరు గ్యాప్ ఇస్తే మిగిలిన కూడా మాట్లాడారు. బాలు గారు మీరు గ్యాప్ ఇస్తే మిగిలిన కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, ఈ 15 నెలల్లో ఒక ఇంద్రమ ఇల్లు కట్టినావు నువ్వు, మేము కట్టిన ఇల్లు ఏ చేతన అయితే లేదు మీకు? మేము కట్టిన ఇల్లు అట్లా ఇప్పటికే దాదాపు కొన్ని వేల ఇల్లు అట్లా పడి ఉన్నాయి, నీకు ఏ చేతన అయితే లేదు. ఈ రోజున ఎంతసేపు వేరే రాష్ట్రాలకు వెళ్ళి, వేరే దేశానికి వెళ్ళి, నీకు లాంగ్వేజ్ సరిగా లేక, బిహేవ్ సరిగా లేక రాష్ట్ర పరువు తీస్తున్న అంత వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఈ రోజున. అందుకే చెప్తున్నా మేడం, టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇచ్చే పిలుపు నిజం. మళ్ళీ ఉద్యమం నుంచి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తెలంగాణ భాషను చాలా గుండెల నుంచి మాట్లాడండి మేడం, దాని అవహేళన ఎప్పుడు చేయలే.
ఆ భాషకి ఈ రోజున తెలంగాణ భాషకు ఈ రోజు దేశం మొత్తం ప్రపంచం చెప్తా, మొత్తం ఆ రైట్ భాష సరే ప్లీజ్ బాలుగారు పరిస్థితి కనబడుతుంది. బాలుగారు చాలా టైం అయింది, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి Yes, definitely గా రైట్ మేడం. ఫైనల్ గా ఇప్పుడు రేపటి మీ ఇంటర్వ్యూ ఎజెండా ఏంటి? సమాధానం చెప్పాలి కదా మేడం. రైట్ అందుకని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్తున్నాం. సరే, ఫైనల్ గా రేపటి మీ ఇప్పుడు ఎజెండా నాకు ఏంటో చెప్పండి. అడగండి నాకు చెప్తావేంటి పదవులు అన్న? రాలేవు మేడం. 20 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ ఉన్నా. సార్ నా పరిస్థితి నేను అందుకే చెప్తున్నా, నీ గురించే చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగు, నాకు తెలుసు కాబట్టి నాతో పాటు ఉద్యమంలో ఉన్నావు. సభాముఖ ప్రేక్షకులు చెప్తున్నా, నాకు టీఆర్ఎస్ లో పదవి వేయలేదు, కానీ తెలంగాణ సమాజం Yes, నన్ను this గుర్తించి is the- ఇప్పుడు point కి వచ్చింది మేడం. మీకు కూడా ఇవ్వలేదని చెప్తారు కదా, మీరు కూడా మీరు కూడా ఇప్పటికీ మరి 11 ఏళ్ళు అధికారంలో కేంద్రంలో రాలే అధికారం. కదా, ఈడ అధికారంలో ఆయన అదే వస్తారు. చెప్పారు, అధికారంలో 11 ఏళ్ళు కేంద్రంలో గొప్ప అధికారంలో చెప్తారు ఉన్నారు, నేషనల్ పొజిషన్ అయినా ఇవ్వచ్చు, ఇంకా వైడ్ లెంత్ ఉంటుంది మీకు. కరెక్టే, అన్న అన్నది కూడా కరెక్ట్. Right, ఒక మేడం, బాలుగారు కళ అని చెప్పింది కదా, కళలు గొప్పగా కనండి, కళలు సాకారం చేసి మేము గొప్ప కళ అంటున్నాం మేడం. ఇంకా 25 ఏళ్ల తర్వాత ఇంకా 20 తర్వాత నేషనల్ కూడా జెండా వాడతాం మేడం. పెద్ద గగనమా? మోడీ గారు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? సరే బాలుగారు ఈ మోడీ విషయాలు గారు ఈ ఎక్కడి విషయాలన్నీ నుంచి వచ్చారు? పక్కన ఆయన కూడా ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చారు కదా. బాలుగారు చాలా టైం అయింది కాబట్టి ఈ విషయాలన్నీ పక్కన పెట్టండి. ఫైనల్ గా రేపటి మీ ఎజెండా ఏంటో చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేడం రేపటి మీ ఎజెండా ఏంటో చెప్పండి ఫైనల్ గా. మేడం రేపటి ఎజెండా ఒకటే, మా 50-60 లక్షల మంది కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తూ మన ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద నిరంతరం ఫైట్ చేస్తూ ఆ హామీలు నెరవేర్చే వరకు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు 6 పథకాలు అవి అమలు చేసే వరకు నిరంతరం వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త మళ్ళా ఆ స్పిరిట్ తోని మళ్ళా ఇంకొక 25 ఏళ్ళు మళ్ళా గోల్డెన్ జూబ్లీ వరకు అదే పోరాటం కలిగే విధంగా నాయకత్వము మారుతూ ఉండొచ్చు, నాయకత్వం ఎన్ని రకాలైన మారొచ్చు, కానీ కార్యకర్తల యొక్క ఉత్సాహం మాత్రం ఎప్పుడు తగ్గని విధంగా నెక్స్ట్ గోల్డెన్ జూబ్లీ దిశగా మేము పరుగులు తీస్తాం. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకా 2.5-3 సంవత్సరాలు మళ్ళా వచ్చేది టిఆర్ఎస్ అని చెప్పేసి బలంగా ఈ సమాజానికి ఈ ప్రకృతి మీద సందేశం ఇవ్వబోతున్నాం మేడం. సో కార్తిక్ గారు ఫైనల్ గా మీరు అప్పటి వరకు ప్రతిపక్ష హోదాలు ఉంటాం, మేము కొట్లాడతాం, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మేడం. రైట్. కార్తిక్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి, అంటే రేపటి సభలో కేసీఆర్ గారు సరే ఆ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు, ప్రజలకు ఎలాంటి పిలుపునిస్తారు, వీటితో పాటు మెయిన్ గా ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్ గా ఆయన ప్రసంగం ఉండబోతోంది అనే విషయం అర్థమవుతోంది కాబట్టి ఏం చెప్పబోతున్నారు? అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఇది మా పార్టీ అంశము, మా అంతర్గతమైనటువంటి విషయము, మేము 25 years అవిన సందర్భంగా మా పార్టీ